కాలం మారుతున్న కొద్దీ సమాజంలో కట్టుబాట్లు మారిపోతున్నాయి. స్వేచ్ఛా జీవితానికే అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ అభిప్రాయాలకే పెద్దపీట వేస్తూ సామాజిక కట్టుబాట్లకు తిలోదకాలు పలుకుతున్నారు. దీంతో మన చుట్టూ ఏం జరుగుతుందో, ఎలాంటి వింతలను చూడాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. పాశ్చాత్య కల్చర్, లెస్బియన్ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోనూ పాకుతోంది. స్వలింగాలు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఒక స్త్రీ కూడా మరో స్త్రీని ప్రేమించగలదని చెబుతున్నారు. ఈ పెళ్లి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. దక్షిణ 24 పరగడాలు జిల్లాలోని మందిర్ బజార్కు చెందిన రియా సర్దార్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటి నుంచి రియా తమ బంధువుల దగ్గర పెరిగింది. అక్కడ చదువుతో పాటు నృత్యం నేర్చుకుంటుంది. ఈ క్రమంలో 2 ఏళ్ల కిందట బకుల్ తాలాకు చెందిన రాఖీ నర్కర్తో రియాకు పరిచయం ఏర్పడింది. డాన్సర్లైన వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ 2 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు వదిలి ఉండలేకపోయారు. దీంతో ఇద్దరు ఒకటిగా బతకాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముందుగా రియా రేఖాతో ఏర్పడిన సంబంధం గురించి తన ఇంట్లో చెప్పింది. అయితే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏంటని ఆమె కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో రియా తమ కుటుంబ సభ్యులను వదిలేసింది. అయితే ఇదే రేఖ ఇంట్లో ఈ విషయం తెలియజేయడంతో ముందు వాళ్ళు కూడా అంగీకరించలేదు. కానీ తర్వాత చేసేది లేక రేఖకు సపోర్ట్ చేశారు. దీంతో రియా కూడా వెళ్లి రేఖ ఇంట్లో ఉంది. ఈ నేపథ్యంలో సామాజిక అడ్డంకులను ఛేదించిన ఇద్దరు ఒక గుడిలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పూలదండలు వేశారు. ఈ పెళ్లి రియా తరఫున వారు రాలేదు కాగా రేఖ ఇంట్లో వాళ్ళందరూ దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇక ఈ పెళ్లి స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. స్థానిక మీడియా పెద్ద ఎత్తున పెళ్లి తంతును కవర్ చేయగా పెళ్లి తర్వాత రియా రేఖ మీడియాతో మాట్లాడుతూ ప్రేమకు లింగభేదం, సరిహద్దులు లేవన్నారు. నిజమైన ప్రేమే తమకు ముఖ్యమని, తమ సొంత కోరికలను తాము గౌరవించామన్నారు. ప్రేమ నిజంగా ముఖ్యమైందని, ఒక స్త్రీ మాత్రమే పురుషుణ్ణి ప్రేమించగలదని లేదా ఒక పురుషుడు మాత్రమే స్త్రీని ప్రేమించగలడని ఎవరు నిర్ణయించారని, ఒక స్త్రీ కూడా మరో స్త్రీని ప్రేమించగలదని రియా రేఖలు అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో తీవ్ర అలజడిని రేపుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో పశ్చిమ బెంగాల్లోని దబ్రూజ్పూర్లో ఇలాంటి సంఘటన జరిగింది. ఇద్దరు మహిళల మధ్య స్నేహం వారి వివాహానికి దారితీసింది. ఖైరా షోల్కు చెందిన సుష్మితా చటర్జీతో కలిసి జీవించాలని మాల్దాకు చెందిన నమితా దాస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత దుబ్రాజ్పూర్లోని శివాలయంలో సుష్మిత, నమిత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైవాహిక జీవితాన్ని వారు ప్రారంభించారు. ఇక ఇలా ఉంటే రీసెంట్గా తమిళనాడులో ఓ మహిళ ప్రేమలో పడ్డ 3 పిల్లల తల్లి ఆమె కోసం తన 5 నెలల పసికందునే దారుణంగా ఊపిరాడకుండా చేసి చంపేసింది. మరి మున్ముందు ఈ కల్చర్ ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుందోనన్న భయాందోళన నెలకొంది.